హాయ్ అండి, నేను మీ అంచనా ఫ్రమ్ నెల్లూరు నుంచి. ఈరోజు మీకు నేను అటుకుల పోహ అంటే మనం పులిహోర అని కూడా అంటాం, అటుకుల పులిహోర. అది 5 minutesలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మహారాష్ట్రలో దీన్నే కందా పోహ అని కూడా అంటారండి. ఇందుకు కావాల్సిన పదార్థాలన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇంకెందుకు, మీరు కూడా ఆలస్యం చేయకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బీన్స్, క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు, వేరుశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నిటినీ తరిగి రెడీగా చేసి పెట్టుకుందామండి. మొదట బాండీలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేరుశనగపప్పు కొద్దిగా వేసి వేయించుకొని వేగాక ఇప్పుడు జీలకర్ర వేసి కొద్దిగా లైట్గా వేగాక తర్వాత ఆవాలు వేసి వేయించుకోవాలండి. వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగాక కొంచెం పచ్చిమిర్చి, 1 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి, అంటే మనకి కారానికి సరిపడినంత తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయ, 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని వేయించుకోవాలి కట్ చేసి. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని ఉంటానండి నేను. క్యారెట్, టమోటో, బీన్స్, క్యాప్సికమ్ ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు క్యారెట్, టొమాటో వేసాను. ఉల్లిపాయ వేసి వేయించుకొని కొద్దిగా ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత అప్పుడు క్యారెట్ అండ్ బీన్స్ వేస్తానండి నేను. క్యారెట్ వేసాను. మన ఇష్టం అండి, ఎన్ని వెజిటేబుల్స్ అయినా ఇందులో యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వెజిటేబుల్స్ వేసే కొద్దీ. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ లేదు, క్యాప్సికమ్ వేస్తే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం మగ్గనిచ్చి నూనెలో సిమ్లో మీడియంలో పెట్టేసి స్టవ్ని 2 minutes అట్లా వేయించుకొని మూత పెట్టేసి లైట్గా నూనెలో 3 minutes అలా మగ్గనివ్వండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఈలోపు అటుకుల్ని మనం క్లీన్ చేసి పెట్టుకుందాము. వాటర్ పోసి కొంచెం కొద్దిగా కడిగి పెట్టేసుకొని. సో చూడండి, మగ్గిపోయాయి ముక్కలు. పసుపు, ఇప్పుడు కొద్దిగా అందులో పసుపు, ఉప్పు కూడా వేసి వేయిస్తాను. చూడండి, కొంచెం నీళ్లు పోసానండి. ముక్కలు మరీ కొంచెం గట్టిగా ఉన్నాయి అనిపించింది నాకు, అందుకని కొంచెం నీళ్లు పోసి మళ్ళీ కొద్దిగా మగ్గనిచ్చాను. ఇప్పుడు పసుపు, సరిపడినంత ఉప్పు వేసి కలిపి ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. 2 minutes దాన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి ఉంచుకున్నటువంటి అటుకులు బాగా కొంచెం నీటితో 2 సార్లు కడిగేసేసి నీళ్లు వంపేసేసి, ఇక్కడ నేనేంటంటే బద్దలాంటి అటుకులు తీసుకున్నానండి. గట్టి అటుకులు అయితే మీకు 15 minutes అలా నానబెట్టుకోవాల్సి వస్తుంది. నేను మామూలు అటుకులు తీసుకున్నా కాబట్టి నానబెట్టకుండా ఊరికే కడిగేసి జస్ట్ అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా కింది నుంచి పైకి బాగా అన్నీ కలిసేలాగా వేసి ఇంకా సరిపడినంత ఉప్పు మీరు చూసుకొని వేసుకోవాలి. చాలా మంచిదండి ఇది హెల్తీకి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి మంచి ఐరన్ అండ్ కాల్షియం బాగా అందుతుందండి దీనివల్ల, అటుకుల పోహ వల్ల. ఈవినింగ్ స్నాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా తీసుకోవచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్కి కూడా ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నీట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీకు అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.